మనతో పాటు ఎన్ఎస్యూ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఉన్నాడు. నీట్‌కి సంబంధించి అవకతవకలపై వాళ్ళ ఒక కార్యాచరణ ప్రకటించారు. ఏంటి అనేది బ్రదర్, ఏంటి నీట్‌కి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టారు? నీట్ అంశం పైన పేపర్ లీకేజ్ అయిందన్న రోజుకి వెళ్ళి అన్ని విద్యార్థి యువజన సంఘాలు దీనిపైన పోరాటం చేస్తున్నాం. మా వంతుగా ఏదైతే ఈ ఎగ్జామ్ని రద్దు చేస్తూ 24 లక్షల మంది విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి నరేంద్ర మోడీ గారు దీనిపైన మాట్లాడి భరోసా కల్పించాలని చెప్పి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఒక మొండి వైఖరితోటి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రేపు పెద్ద ఎత్తున విద్యార్థి యువజన సంఘాలందరం ఏకదాటిపైకి వచ్చి హైదరాబాద్కి వెళ్ళి ఢిల్లీకి ఒక మెసేజ్ పంపించే విధంగా స్టూడెంట్స్ మార్చ్ పేరుట ఏదైతే హిమాయత్ నగర్కి వెళ్ళి అదేవిధంగా అంబేద్కర్ చౌక్ వరకు స్టూడెంట్స్ మార్చి పెద్ద ఎత్తున విద్యార్థి యువజన సంఘాలు దీంట్లో బాధితులైన విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులతోటి ఒక ర్యాలీని తీసి ఒక మెసేజ్ని కేంద్రానికి పంపివ్వబోతున్నాం. రేపు ఆ ర్యాలీ తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే కేంద్ర మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని తప్పనిసరిగా వారిని కూడా ముట్టడిస్తాము. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా వారిని తెలంగాణ రాష్ట్రంలో తిరగనివ్వమని చెప్పి బీజేపీ పార్టీని అదేవిధంగా కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని హెచ్చరిస్తున్నాను. ఇంత రచ్చ జరుగుతుంటే ఇంతవరకు మీ ముఖ్యమంత్రి కానీ తెలంగాణకు సంబంధించి 8 మంది ఎంపీ గారు ఇంతవరకు వాళ్ళు మౌనం ఎందుకు? ఆల్రెడీ ఈ అంశం పైన సంబంధించి తెలంగాణ ఎంపీలు కానీ ఢిల్లీ స్థాయిలో మా ఎన్ఎస్ఓ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి అనుసంధానంగా ఉన్న విద్యార్థి విభాగం ఎన్ఎస్ఓ కానీ ఎన్ఎస్ఓ ఇన్ఛార్జ్ కన్నయ్య కుమార్ గారు, వరుణ్ చౌదరి గారు సుప్రీంకోర్టు కేసు విషయంలో ఎన్ఎస్ఓ ముందుండి పోరాటం చేస్తుంది మొదటి రోజుకెళ్ళి. దీనికి సంబంధించి అంశం పైన తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గారు నాతో మాట్లాడి ఈ ప్రొటెస్ట్ ఎన్ఎస్ఓ కాదు అందరితోటి కలిసి చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది రాజకీయ కోణం కంటే కూడా ముఖ్యంగా 24 లక్షల మంది కుటుంబాలకి సంబంధించిన ఒక విషయము. అండ్ రేపు పొద్దున ఎగ్జామ్ రాయాలంటే ఒక నమ్మకాన్ని కోల్పోతారు. గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయితే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అయిన తర్వాత టీఎస్పీఎస్సీ పైన విద్యార్థులు ఇక్కడ ఉన్న యువకులందరూ కూడా ఒక నమ్మకాన్ని కోల్పోయినారు. మనం దాన్ని సంబంధించి ప్రక్షాళన చేసి ఈరోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. అసలు ఒక పరిస్థితి భారతదేశ స్థాయిలో కూడా వస్తుంది కాబట్టి దీనిపైన అందరినీ కలుపుకొని పోరాటం చేయాలి. సంపూర్ణ మద్దతు ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ నీట్ పరీక్ష క్యాన్సిలేషన్కి సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఆ ఒక పార్టీకి ఏదైతే విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా ప్రాతినిధ్యం వహిస్తున్నా నేను, అదేవిధంగా గవర్నమెంట్లో ఎమ్మెల్సీగా కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాం కాబట్టి ఆ బాధ్యత నా భుజస్కంధాలపైన వేసుకొని మాతోటి కలిసి వచ్చి అన్ని విద్యార్థి యువజన సంఘాలని ఎంట తీసుకొని వెళ్ళి రేపు పొద్దున ఈ యొక్క ప్రొటెస్ట్ని, ఈ యొక్క ప్రణాళికని, ఈ యొక్క కార్యాచరణని ప్రకటించడం జరిగింది. నిరుద్యోగులకు సంబంధించి ఇంకోటి గ్రూప్ 2లో కూడా గ్రూప్ 3 పోస్టులు పెంచాలని చెప్పేసి నిరుద్యోగులు అశోక్ నగర్లో చాలా డిమాండ్ చేస్తున్నారు. దానికి సంబంధించి మీ దగ్గర ఏమన్నా? ఏదైతే గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి కూడా ఆ విద్యార్థులు పెట్టిన ఏవైతే అంశాలు ఉన్నాయో అవన్నిటిపైన రేపు ఎల్లుండి జరగబోయే క్యాబినెట్ ఏదైతే నెక్స్ట్ జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో డెసిషన్ తీసుకోవాల్సింది. తప్పనిసరిగా విద్యార్థులకు సంబంధించి వారి అంశాన్ని నా దృష్టి కూడా తీసుకొని రావడం జరిగింది. వారు నాకు కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు గ్రూప్ 1లో 1:100 సమస్య కానివ్వండి, జియో 46 సమస్య కానీ, 317 సమస్య కానీ, ఇవన్నీ సమస్యలపైన సంపూర్ణ అవగాహన ఉంది. ఆ సమస్యలపైన పోరాడిన వ్యక్తిని, ఆ సమస్యలపైన పోరాడుతుంటే అనేక కేసుల పాలై ఇబ్బందులు పడ్డ వ్యక్తిని. తప్పనిసరిగా ఈ ప్రతి సమస్య పరిష్కారం అయ్యే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఎక్కడన్నా 1-2 సందర్భాల్లో లీగల్ కాంప్లికేషన్స్ వచ్చి ఆలస్యమైన ఆ యొక్క బాధ్యతగా పనిచేసే ప్రభుత్వం మాది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి తప్పనిసరిగా యువకుల దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇది చేయలేకపోతున్నామని చెప్పి ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలో ఇది వివరిస్తాం. నిరుద్యోగులంతా చాలా నిరుత్సాహంగా ఉన్నారు. గత ప్రభుత్వం పోరాడినాం, ఇప్పుడు ప్రభుత్వం తెచ్చుకున్నాం, మన ఈ ప్రభుత్వం మాత్రం మాకు చేతుగా లేదని చెప్పేసి మరోపక్క నిరుద్యోగుల్ని చిచ్చుపెట్టే విధంగా కొందరు నాయకులు మాట్లాడుతున్నారు. పోలీసులు కూడా మమ్మల్ని వేధిస్తున్నారు, బెదిరిస్తున్నారు ఫోన్ చేసి చెప్పి నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ చాలా స్పష్టంగా ఈరోజు మీకు సమస్య ఉందంటే ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి వందల సంఖ్యలో, వేల సంఖ్యలో మీరు వెళ్ళి ఏదైతే సంబంధించి మీ ప్రొటెస్ట్ని మీరు చెప్పగలుగుతారు. ధర్నా చౌక్లో మీరు వెళ్ళి ధర్నాలు చేయగలుగుతారు. మీరు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రోజుకెళ్ళి ఇప్పటిదాకా ఎక్కడన్నా ఎవరిపైన అరెస్ట్ చేసి ప్రొటెస్ట్ చేస్తుంటే కేసు పెట్టిన దాఖలాలు ఒకటి ఉంటే నాకు చూపించండి. సరే, 100% కొన్ని చోట్ల సమస్య పరిష్కారం కానికి కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఉదాహరణకి మొన్ననే ఏడబ్ల్యూ ఎగ్జామ్ పైన మొదట డీవీ కాలేదన్నారు, డీవీ ఇచ్చారు, డీవీ తర్వాత ఫైనల్ లిస్ట్ పెట్టలేదన్నారు. చాలా స్పష్టంగా ఏదైతే స్పోర్ట్స్ కమిటీ కూర్చొని రిపోర్ట్ ఇవ్వాలి, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎందుకంటే ఆల్రెడీ మహేందర్ టీఎస్పీ ఏదైతే సంబంధించి టీఎస్పీఎస్సీ చైర్మన్ గారిని కలిస్తే స్పోర్ట్స్ కమిటీ మీటింగ్ కాగానే చేసి ఇస్తామన్నారు. చెప్పిన విధంగానే మొన్న అది రిలీజ్ కూడా అయింది. అండ్ ఈ విషయాలు ఏవి ఉన్నా కూడా సంబంధించిన ఆ బాధ్యతలో ఉన్న ఆ చైర్మన్లు కానివ్వండి, లేదా ఇతర ఏదైతే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి ఏదైతే గవర్నమెంట్ పరిధిలో వచ్చే ఇతర రిక్రూట్మెంట్ సంబంధించిన సమస్యలు కానీ, మంత్రులు కానీ, నేను కానీ ఉదాహరణకి ప్రతిరోజు ఉదయం ఎమ్మెల్యే క్వార్టర్స్లో 8 గంటల నుంచి 10:30 వరకు ఈ ప్రతి సమస్యల్ని
తీసుకొని ఈ సమస్యలు ఏదైతే ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళి అనేక ఏదైతే జీవో నెంబర్ 54 కానివ్వండి, లేదా ఏడబ్ల్యూ సంబంధించి డీవీ ఇప్పించడం కానివ్వండి, ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి కేసులు ఉన్న వారికి 154 మందికి ఉద్యోగాలు ఇప్పించడం కానివ్వండి, టెట్ నిర్వహణ పైన కానివ్వండి, లేదా డిఎస్సి దానిపైన కానివ్వండి, డిఎస్సికి డిగ్రీ పర్సంటేజ్ ఏదైతే 45 ఎస్సీ ఎస్టీ బీసీకి ఉంటే దాన్ని 40కి తగ్గించడం కానివ్వండి, ఓసీకి 50 ఉంటే దాన్ని 45 చేయడం కానివ్వండి, ఇలా అనేక సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పరిష్కరించింది. సమస్య పరిష్కారమైన విద్యార్థులు వెళ్ళి వాళ్ళ ఉద్యోగాలు చదువుకు ఏదైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే వాళ్ళ ఉద్యోగాల్ని వాళ్ళు చేసుకుంటారు. సమస్యలు పరిష్కారం కాని వాళ్ళే కూడా పరిష్కరించడానికి మేము అందుబాటులో ఉన్నాం. కానీ దీని రాజకీయ కోణంలో ఉద్దేశపూర్వకంగా ఏదో లబ్ధి చేకూర్చుకున్నామని చెప్పి, ఉదాహరణకి జియో 46 తీసుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు జియో 46 గురించి మాట్లాడుతుంది. ఏదైతే 317 వాళ్ళని నష్టం చేసింది తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇలా 317 గురించి మాట్లాడతారు. ఏడబ్ల్యూకి సంబంధించి హారిజాంటల్ వర్టికల్ ఇష్యూని పంచాయతీ తెంపకుంటే ఏ ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఆ సమస్యలపైన మాట్లాడతారు. అసలు వీళ్ళు ఈ సమస్యలు సృష్టించింది వాళ్ళు, ఈ సమస్యల్ని పరిష్కరిస్తుంది మేము. ఆ బాధ్యతతోటి మేము వివరిస్తున్నాం. రాజకీయ కోణంలో రాజకీయ లబ్ధి కోసం సమస్యలను సృష్టించిన వాళ్ళే ఈ సమస్యలపైన మాట్లాడి విద్యార్థులని రెచ్చగొడితే సరే, బహుశా ఈరోజు విద్యార్థులు బాధ ఆవేదనలో 1-2 మాటలు మాట్లాడతారేమో. రేపొద్దున సమస్యలు పరిష్కారం అయినప్పుడు గత ఎన్నికల్లో ఏ విధంగా ఓటు రూపంలో బుద్ధి చెప్పిర్రో 100% రేపొద్దున మళ్ళీ జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా సమస్యలు పరిష్కరించినప్పుడు అదే ఓటు రూపకంలో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ తగిన గుణపాఠం చెప్తారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు. అదే రేంజ్లో ఉంటాయి. గతంలో కొట్లాడినట్టు మీరు కొట్లాడతారా నిరుద్యోగుల గురించి? కానీ ఎక్కడన్నా కూడా నిరుద్యోగుల సమస్య ఉందనంటే ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు పట్టించుకోకపోతే కొట్లాడాల్సిన అవసరం వస్తుంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను వెళ్ళి రిప్రజెంటేషన్ ఇద్దామన్నా, వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేసినా కానీ ఇంట్లోకి వెళ్ళి నన్ను బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఈరోజు మనం ఎవరిని వెళ్ళి కలవాలన్నా సెక్రటేరియట్ కానీ, సీఎం గారి ఇల్లు కానీ, మంత్రుల ఇల్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ మీకు ఎక్కడికక్కడ అందుబాటులో ఉన్నారు. మీ సమస్యల్ని స్వీకరిస్తారు, మీ సమస్యల్ని అడ్రస్ చేస్తారు, మీ సమస్యలపైన మాట్లాడుతారు, మీ సమస్యల్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. నిజంగా సమస్యలు పరిష్కారం కాక ఎవరు అపాయింట్మెంట్లు ఇవ్వకపోతే 100% ఎమ్మెల్సీగా ఉన్న ప్రభుత్వం తరఫున ఉన్న ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి గారు ఈ విద్యార్థుల యోజన ఏదైతే సంబంధించి యువకుల సమస్యలు పరిష్కారానికై నేను ప్రాతినిధ్యం వహించాలి, ఈ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి, దీనికి సంబంధించి నీకు 100% ఫ్రీడమ్ ఉందని చెప్పి వారు చెప్పారు. 100% అటువంటి ఏమన్నా సమస్యలు ఉన్నా పరిష్కారం కాకపోతే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కొట్లాడన్న ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించడానికి బల్మూరి వెంకట్ ప్రభుత్వానికి యువకులకి మా ఇద్దరి మధ్యలో ఒక సమన్వయకర్త బాధ్యత వహిస్తా అని చెప్పి మాట ఇచ్చిన, నేను ఇచ్చిన మాటకి నేను కట్టుబడి ఉన్నాను.